మొత్తానికి ఏప్రిల్ 18th రానే వచ్చింది. దానికోసం వెయిట్ చేసా ఎన్ని రోజులు. అండ్ ఫైనల్లీ మా అన్నయ్య బర్త్డే ఇవాళ. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే యాజ్ యూజువల్గా మన ట్రెడిషనల్గా మార్నింగ్ ఎలా అయితే మనం గుడికి వెళ్తామో అలాగే మనం ఇంకా గుడి మాత్రం ఇక్కడ చాలా స్పెషల్. ఇక్కడ జూబ్లీ హిల్స్లో దాన్ని మినీ తిరుపతి అని పిలుస్తాము. సో ఇప్పుడు ప్రజెంట్ మేము అక్కడికి వెళ్తున్నాం. అండ్ మార్నింగ్ టైం వచ్చేసరికి 9-9:30 అవుతుంది. సో మేము ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాం బికాస్ ఇవాళ ఫ్రైడే. అండ్ ఆల్సో ఫ్రైడే రోజు కూడా చాలామంది గుడికి రావడం కూడా జరుగుతుంది. సో ఎంతైనా చాలామంది భక్తులు గుడిలో ఉంటే మనకి ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మేము అసలుకే లేట్ చేయకుండా వచ్చేసాం ఫాస్ట్గా. అండ్ ఓపెనింగ్ ఎంట్రన్స్ కానీ చూస్తే మనకి కొంచెం సెక్యూరిటీ అనేది ఉంది. అండ్ నేను ఈ వ్లాగ్ షూట్ చేస్తుంటే చాలామంది అంటే వాళ్ళని అడ్డరడం జరిగింది. అండ్ అలాగే ఇక తెలుసు అంటే ఈ పబ్లిక్ ఏరియాలో వ్లాగ్స్ తీయడం కొంచెం కష్టమైంది. అండ్ నాకు కూడా సేమ్ అదే ఫేస్ చేశా. అండ్ ఛాన్స్ అలా కెమెరా పాస్ ఆన్ ఇలా అన్నీ జరిగాయి. అండ్ నార్మల్గా గుడిలో కూడా ఎక్కువ వీడియోస్ తీయొద్దని చెప్పారు. సో అలాగే నేను కూడా మ్యాక్సిమం ట్రై చేశా వ్లాగ్ కంప్లీట్ చేయడానికి. బట్ యాజ్ యూజువల్గా అయితే అంటే డిసప్పాయింట్ కాకుండా అట్లీస్ట్ కొన్ని క్లిప్స్ అయితే తీసా. అండ్ కొంచెం సాటిస్ఫై అని అనిపించింది. ఎంతైనా ఎంత మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా ఈ వేడి వల్ల సమ్మర్ అయితే చాలా అంటే చాలా పీక్ ఉంది ఈ ఇయర్ మాత్రం. సో అలానే ఎంట్రన్స్ కాగానే మాకు ఇక్కడ వీడియో షూటింగ్ అనేది లేదని చెప్పారు. సో అందుకే ఈ వ్లాగ్ కూడా అక్కడితో స్టాప్ చేశాను. ఎంతైనా గుడిలో ఉండే ఆ ప్రసాదం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గుడి అనే కాదు, నార్మల్గా ఏ టెంపుల్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళు పెట్టే సాంప్రదాయం ఆ ఫుడ్ కానీ ఆ ప్రసాదం కానీ మనకి ఎప్పుడు అసలు మర్చిపోము. అండ్ అలాగే నెక్స్ట్ ఈ గుడి అయిపోయాక నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు. సో అలాగే ఎక్కడ అంటే ప్రజెంట్ హఫీస్పేట్లో ఉన్నాం. సో జూబ్లీ హిల్స్ నుంచి హఫీస్పేట వచ్చి మళ్ళీ మేము ఇక్కడ పిస్తా హౌస్కి స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు టైం ఎంత అంటే మనకి మధ్యాహ్నం 1-1:30 అలా అయింది. సో క్రౌడ్ కూడా ఆల్మోస్ట్ రెస్టారెంట్ ఫిల్ అయింది. సో పైన క్యాబిన్కి వచ్చాము మేము. అండ్ పైన క్యాబిన్ రాగానే కూడా మనకి ఆల్మోస్ట్ మెనూ ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నట్టయితే చాలా థ్యాంక్స్. అండ్ ఇలాగే వేరే వాళ్ళు కూడా ఈ వీడియోని చూడాలంటే మీరు తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీలాగే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది వాళ్ళకి కనిపిస్తుంది ఎప్పుడైనా వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే. సో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, అస్సలు మర్చిపోకండి. అండ్ మేము రాగానే చూసాం ఇంకెంత టైం అవుద్దా అని. బట్ వీళ్ళు మాత్రం కొంచెం లేట్ చేశారు. మేము వచ్చి 10 minutes అయింది. ఆ 10 minutes అయ్యాక కూడా లాస్ట్కి వీళ్ళు మనకి నార్మల్గా మ్యాచో సూప్ స్టార్టర్స్తో ఎలా స్టార్ట్ చేస్తామో సో అలానే స్టార్ట్ చేసాం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంత వెయిట్ చేసినా ఆ టేస్ట్ మాత్రం వర్త్ అనిపించింది. సో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మేము మంచూరియా, నిజం చెప్పాలంటే మనకి ఫాస్ట్ ఫుడ్లో మంచూరియా ఎంత బాగుంటుందో ఈడ మాత్రం చాలా చాలా దరిద్రంగా ఉంది. బెస్ట్ అంటే మనకి ఆ ఫాస్ట్ ఫుడే. మీరు ఎన్ని రెస్టారెంట్ ట్రై చేసినా కానీ అక్కడ ఉండే టేస్ట్ అక్కడిదే. అండ్ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఆ మంచూరియా. సో వెంటనే ఇక లేట్ చేయకుండా యాజ్ యూజువల్గా మన బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. అండ్ ఇక తెలుసుగా పిస్తా హౌస్ బిర్యానీ ఎంత ఫేమస్. అండ్ దాని టేస్ట్ దాని హిస్టరీ మనకు అన్నీ ఇక చెప్పడం అక్కర్లేదు. సో స్టార్ట్ చేసా. అండ్ టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్ టెంపర్లానే అదిరిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి. అండ్ తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. బికాస్ ఆ పిస్తా హౌస్ టేస్ట్ అనేది దానికి ఉన్న లెగసీ ఆ హిస్టరీ అనేది మన అందరికీ తెలుసు. సో తప్పకుండా ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి. మీ పైసలకి మాత్రం 100% వర్త్ ఇది. అండ్ అలాగే కొంచెం పార్సల్ కూడా తీసుకెళ్ళాం. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ అన్నీ బర్త్డే కాబట్టి ఇక రూమ్కి వచ్చాం. అన్నీ
మొత్తానికి ట్రీట్ అవన్నీ అయిపోయాక ఫైనల్ రూమ్కి వచ్చి బర్త్డే పార్టీస్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.